శివనారాయణకు నిజం చెప్పిన దాసు శ్రీధర్ చెంప పగలగొట్టి దీపా కార్తిక్ల పెళ్లి జరిగేలా చేసిన శివనారాయణ. షాక్ లో జ్యోత్స్న. ఇంతకు దాస్ ఇప్పుడు శివనారాయణకు నిజం చెప్పటమేంటి? శివనారాయణ శ్రీధర్ చెంప పగలగొట్టి మరీ దీపా కార్తిక్ల పెళ్లి జరిగేలా చేశాడని తెలిసి జ్యోత్స్న ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ అయితే శ్రీధర్ దగ్గరకు వెళ్ళాడు. శ్రీధర్ దగ్గర కూర్చొని నువ్వు నేను తండ్రి కొడుకుల్లా కాకుండా బద్ధశత్రువుల్లా కాకుండా కేవలం ఇద్దరు మనుషుల్లా మాట్లాడుకుందామంటే సరే అయితే ఇంట్రొడక్షన్లతో మొదలు పెడదాం అంటూ నా పేరు శ్రీధర్ అంటాడు. వెంటనే కార్తీక్ నా పేరు కార్తీక్ అంటూ తన చిన్ననాటి నుంచి కూడా జరిగినటువంటి మొత్తాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు శ్రీధర్కి. ఒక్కొక్కటిగా కార్తీక్ చెప్తున్న మాటల్ని వింటున్న శ్రీధర్ తన కళ్ల ముందు తన జీవితం కదలాటం గుర్తు తెచ్చుకుంటాడు. ఇక కార్తీక్ మాటల్లో పూర్తిగా తను చెప్పినట్టుగా పెళ్లి అనే మాట రాకుండా కార్తీక్ కథ మొత్తాన్ని పూర్తి చేస్తాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేసినట్టు అంటాడు శ్రీధర్. ఒక తండ్రి కొడుక్కి మాటిచ్చాడు ఈ కథలో. ఏమనంటే, నీ జీవితంలో నువ్వేది కోరుకుంటే అది నీకిస్తాను, అది ఏదైనా సరే అని చెప్పి. నాన్న, ఈ మాట నువ్వు గుర్తు పెట్టుకో. నాకు అవసరమైన రోజున నేను ఖచ్చితంగా అడుగుతాను. ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారంగా నాకు నువ్వు కావాల్సింది ఇవ్వు అని చెప్పాడు ఆ కొడుకు. కొడుకు అడిగాడు, కాని తండ్రే మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు అంటాడు కార్తీక్. సరే అయితే నువ్వన్నట్టుగానే ఇప్పుడు నేను ఒక అపరిచిత వ్యక్తిగా మాట్లాడతాను. నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నీ తండ్రి నీకు ఇస్తాను అన్నాడు. కాని అది నీ జీవితానికి మంచిది కాదు అని తెలిసినా కూడా ఆ తండ్రి కొడుక్కి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ తండ్రి కొడుక్కి అన్యాయం చేసినట్టే. ఇది నా వర్షన్. నీ వర్షన్లో నువ్వు కరెక్ట్ అయినప్పుడు నా వర్షన్లో నేను కరెక్ట్. నేను మీకు శాడిస్ట్లా కనిపించొచ్చు, మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నట్టుగాను అనిపించొచ్చు. కానీ నా వరకు నాకు నా కొడుక్కి ఒక మంచి జీవితం కావాలి. చక్కటి అమ్మాయి భార్యగా రావాలి. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఇది ఒక తండ్రిగా నేను కోరుకునేది. కాబట్టి ఈ కోరిక నెరవేరినప్పుడు నేనిచ్చిన మాట మీద నిలబడాల్సిన అవసరం లేదు అంటాడు శ్రీధర్. సరే మాస్టారు, మీ ఇష్టం అంటూ చిన్నమ్మ వెళ్ళొస్తానని బయలుదేరిపోతాడు. వాడి బాధని కనీసం అర్థం చేసుకోలేకపోయారు కదూ మీరు అంటుంది ఇక కావేరి. అయితే చూడు కావేరి, వాడి వర్షన్ వాడు చెప్పాడు, నా వర్షన్ నేను చెప్పాను. అయితే నేను వాడి దారిలోకి వెళ్ళాలి లేదా వాడు నా దారిలోకి రావాలి. ఈ రెండూ జరిగినప్పుడు ఈ సమస్య ఇలాగే ఉండిపోతుంది అంటూ శ్రీధర్ లోపలికి వెళ్ళిపోతాడు చాలా బాధగా. ఎందుకంటే కొడుకు మనసులో ఉన్న దుఃఖం మొత్తం కూడా శ్రీధర్ నెత్తి మీద పెట్టేసి వెళ్లిపోయాడు. శ్రీధర్ ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ తనొక మెట్టు తగ్గితే దీపని కోడలుగా అంగీకరించాలి. అది తనకిష్టం లేదు. ఇక ఆలోచనతోటి కళ్ళు మూసుకున్న శ్రీధర్ ఉదయాన్నే ఒక ఫోన్ కాల్తో లేచి కూర్చుంటాడు. ఇదేంటి, శివమామ నాకు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ, హలో మామగారు, ఏంటి నాకు ఫోన్ చేశారు అని అంటాడు. అర్జెంటుగా నిన్ను కలవాలి. నేను అక్కడికి రావాలా? నువ్వు నేను చెప్పిన చోటుకొస్తావా అంటే, సర్లేండి, ఇప్పటి వరకు మీకు గౌరవం ఇవ్వలేదని ఎలాగూ ఏడుస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇస్తాను. మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అక్కడికే వస్తాను అంటాడు. అదే నీకు మంచిదిలే, రా అని చెప్పని అంటాడు. దాంతో ఇక శివనారాయణ చెప్పిన ప్లేస్ కి శ్రీధర్ బయలుదేరుతాడు. ఇక్కడ శివనారాయణ చాలా కోపంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక శ్రీధర్ వచ్చిన తర్వాత, నిన్న కార్తీక్ వచ్చి నిన్ను కలిశాడా అంటాడు. కలిశాడు. నా కొడుకు నన్ను కలవక ఇంకెవరిని కలుస్తాడు? మీరంటే వాడిని పనివాణ్ణి చేశారు గాని అంటూ ఉండేసరికి నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి అంటాడు. కలిశాడు మావయ్య గారు. అయితే అని అనగానే, కలిశాడు కదా, కాబట్టి కార్తీక్ కోరుకున్నట్టుగా వాడికి దీపనిచ్చి పెళ్లి చెయ్యి అంటాడు. మీరేనా ఈ మాట మాట్లాడుతుంది? అసలు మీ మనవరాలికి అన్యాయం జరుగుతుందని చెప్పి రవ్వంత కూడా ఆలోచించరేంటి మావగారు? అసలు దీపని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి మీరు నాకు చెప్తున్నారేంటి? నాకు అర్థం కాక అడుగుతున్నాను అంటూ ఉంటాడు శ్రీధర్. నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఆస్తిలో వాటా కావాలి అన్నా, నీ కొడుకు సంతోషంగా ఉండాలి అన్నా, కోట్లకు పడగలెత్తి సుఖంగా జీవించాలి అన్నా, ప్రతి దానికి సమాధానం సొల్యూషన్ దీపా కార్తీక్ల పెళ్లి. ఈ విషయం ఎవరో నీకు చెప్పట్లేదు, సాక్షాత్తు ఈ శివనారాయణ చెప్తున్నాడు. కాబట్టి ఈ పెళ్లి జరిపించు అనగానే,
మీరు చెప్పిన వాటికి దీపతో కార్తీక్ పెళ్లికి ఎక్కడైనా సింక్ అవుతుందా మామగారు? ఆ దరిద్రపు వంటలక్క దీపను చేసుకుంటే నా కొడుకు కోటీశ్వరుడవుతాడా? నాకు ఆస్తుల వాటా వస్తుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారు అంటాడు శ్రీధర్. ఒక్కసారిగా శివనారాయణకు కోపం వచ్చి శ్రీధర్ చెంప చెళ్ళు అనిపిస్తాడు. ఇంకా శ్రీధర్ అలా చెంప పట్టుకుని నుంచుండిపోతాడు. ఏంటి మావయ్య గారు అంత దెబ్బ కొట్టారు అని అనగానే, కొట్టడమా చంపడమా, నేను చెప్పింది చెయ్యి, నీ కొడుకు జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది అంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక, సరే మామగారు రేపేగా పెళ్లి, వచ్చి చస్తాను, ఏం చేస్తాను అని చెప్పని అంటూ వెళ్ళిపోతాడు శ్రీధర్. ఇక శివనారాయణ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. పారిజాతం పారిజాతం అని చెప్పని అంటే, ఏమండి నేను తలుపు తీను, రేపు పొద్దుటి వరకు మీరు నాతో ఏం మాట్లాడొద్దు, నేను మీతో మాట్లాడను అని అలాగే కూర్చుంటుంది. మంచిది పారిజాతం, అక్కడే కూర్చో, బయటికి రాకు, వచ్చావా నిన్ను నేను బయటికి గెంటేస్తాను అంటాడు. నేనేం తప్పు చేశానని అంటుంది. ఏం చేశావో చెప్తాగా అంటూ ఇక శివనారాయణ అన్ని ఏర్పాట్లు చకచక చేయిస్తూ ఉంటే సుమిత్రకు అస్సలేం అర్థం కాదు. జ్యోత్స్న అయితే తలపట్టు కూర్చుంటుంది. ఈ గ్రాని ఏమైపోయింది? ఇల్లు చూస్తేనేమో సందడిగా కనిపిస్తోంది, ఎక్కడా కూడా ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు లేదు. అటు నా డాడ్ కానీ ఇటు తాతయ్య కానీ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అని జ్యోత్స్న అలా ఆలోచిస్తూ ఉంటుంది. సుమిత్ర మాత్రం ఎలాగూ శివనారాయణకు దశరథ్కు ఇష్టం కాబట్టి సంతోషంగా ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికి పెళ్లి టైం దగ్గరకు వస్తుంది. దీపా కార్తీక్ ఇద్దరు ఇంటికొస్తారు. అలా వచ్చిన తర్వాత ఇక శివనారాయణ అయితే కార్తీక్ తోటి, ఒరే కార్తీక్ అని పిలిచేసరికి, చెప్పండి పెద్ద సారు అంటే, పెద్ద సారు లేదు చిన్న సారు లేదు, తాతయ్య అని పిలు అని అనగానే ఒక్కసారిగా సంతోషపడతాడు కార్తీక్. ఇక ఇట్నుంచి దీప, అది కాదు పెద్దయ్య గారు అంటే, నువ్వు కూడా తాతయ్య గారు అనే పిలవాలి అంటాడు. సరే అంటుంది. ఇక అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కదా, ఏంట్రా నిన్న నీతో ఏదో పారిజాతం ఛాలెంజ్ చేసిందట అని అంటే, అదే ఉందిలే తాతయ్య అని చెప్పనంటే, లేదు ఏదో ఛాలెంజ్ చేసింది కదా, ఒకసారి పిలుస్తాను అంటూ పారిజాతం అని పిలిచేసరికి, చెప్పండి ఒరే కార్తీక్ 9 అయ్యింది, చూసావుగా నా భర్త గారు నన్ను మర్యాదగా పారిజాతం అనే పిలిచారు కానీ మేడ పట్టి బయట గెంటి ఆ రింగులో నన్ను నుంచోపెట్టలేదు. అది పారిజాతం అంతే, ఇక్కడి నుంచి నువ్వు నాకు బానిసవి, నా బంటువి అంటూ ఉంటుంది. 9కి ఇంకా 1 సెకండ్ మిగిలింది కానీ నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ రింగులో నుంచో అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పనంటుంది పారిజాతం. పద, నువ్వు నడిస్తే బాగుంటుంది, లేదా ఎందుకు నుంచో పెడుతున్నానో చెప్పి గనక అక్కడ నుంచో పెడితే సుమిత్ర నిన్ను రింగ్ అవతలికి తోసేస్తుంది అంటాడు. అర్థం కాదు పారిజాతానికి, ఏం మాట్లాడుతున్నారు మీరు, నన్ను బయటికి ఎందుకు తోస్తారు అనగానే, ఈ ఇంటి వారసురాల్ని బయటికి తోసి నీ మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేసినందుకు అంటూ శివనారాయణ పారిజాతాన్ని ఒక్క తోపు తోసేసరికి గుమ్మం బయట రింగులో నుంచుంటుంది పారిజాతం. షాక్ అయిపోతాడు కార్తీక్. దీప కూడా షాక్ అయిపోతుంది. తాతయ్య అని చెప్పని అంటే, మీరెవరూ చెప్పకపోతే నాకు నిజం తెలియదనుకున్నారా? నిజం తెలిసి ఈ కుటుంబాలు కలపడానికి నువ్వు పడుతున్న శ్రమ గురించి నాకు అర్థం కాదనుకున్నావా? నేనంత వెర్రివాణ్ణి కాదురా కార్తీక్, నాకంతా తెలుసు అంటూ ఉంటే సుమిత్ర వచ్చి, మావయ్య గారు మీరు అంటుందేంటి, ఈ ఇంటి వారసురాల్ని బయటకు గంటటం ఏంటి, తన వారసురాల్ని తీసుకొచ్చి ఈ ఇంటికి వారసురాల్ని చేయటం ఏంటి అనగానే, జ్యోత్స్న మన ఇంటి వారసురాలు కాదు సుమిత్ర, పారిజాతం ఇంటి వారసురాలు, అంటే దాసు కూతురు. మరి బయట గెంటేయబడిన ఆ వారసురాలెవరో తెలుసా? ఈ ఇంట్లో పని మనిషిగా పెళ్లి చేస్తారా అయ్యగారు అంటూ అడుక్కుంటోన్నా ఇదిగో ఈ దీపకి గతి పట్టించింది ఈ పారిజాతం అనేసరికి షాక్ అయిపోతుంది పారిజాతం. జ్యోత్స్న కూడా షాక్ అయిపోతుంది. ఇక అలా అంటూ ఉండగానే దాసు లోపలికి వస్తుంటే దాసుని చూసి, వాడు గనక వాడి నిజాయితీని నిరూపించుకోవటానికే కాని, దీప జీవితాన్ని బాగు చేయటానికే కాని, ఎందుకైనా కాని నిన్న వచ్చి నాకు నిజం చెప్పకపోతే ఈ పెళ్లి జరిగేదే కాదు అంటూ ఉండగానే ఇక శ్రీధర్ లోపలికి వస్తూ, మావయ్య గారు రావచ్చా అని చెప్పనంటే, రావద్దు అనలేదుగా అంటాడు. ఇక శ్రీధర్ లోపలికి వచ్చి, మీ నోట్లో చక్కెర పొయ్యా, ఈ విషయం నిన్నే చెప్పొచ్చు కదా అని అంటాడు. చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పలేదు, చెయ్యాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి చెయ్యి అంటాడు ఇక శివనారాయణ. ఇదంతా చూస్తున్న జ్యోత్స్నకు దిమ్మ తిరిగిపోద్ది. ఏంట్రా దాసు, ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు నాకు, నా కాన్సన్ట్రేషన్ అంతా బావ మీదే ఉంది కానీ నీ గురించి ఆలోచించలేదు అనుకుంటూ ఉంటుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి.